హాయ్ అండి అందరికీ. అనుకుంది ఒకటంటే అయ్యింది ఒకటి అన్నట్టు. అసలు నేను వీడియోస్ తీసిందేమో అప్లోడ్ చేయడానికి, ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. కాకపోతే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో కూడా అప్లోడ్ అవుతుందో కాదో కూడా నాకు డౌటే. నాకైతే అంత విరక్తి వస్తుంది. అసలు నాకే జరుగుతుందా ఎవరికైనా జరుగుతుందా అర్థమవుతలేదు. అస్సలు అంటే అస్సలు నాకు వీడియోస్ చేయడము, వాటిని మళ్ళీ ఎడిట్ చేయడము, మళ్ళీ అవి అప్లోడ్ చేయడము, ఇదే సరిపోతుందిరా నాయన అనుకుంటే మళ్ళీ అది అప్లోడ్ అవ్వకపోవడం. నేనైతే ఆల్మోస్ట్ బాలాపూర్ వినాయకుడిని చూడ్డానికి వెళ్ళిన పార్ట్ 2 ఉంది అని చెప్పిన అప్పటి నుంచి నావి కెమెరా వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేవు, డ్రాఫ్ట్లో ఉన్న వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు. అప్లోడ్ చేసే టైంలోనే డిలీట్ అయిపోతుంది. ఆ మిస్టేకా లేకపోతే యూట్యూబ్ మిస్టేకా అనేది అర్థమవుతలేదు. అస్సలు నాకైతే ఎంత కోపం వస్తుందంటే, నాకేనా లేకపోతే మీకు కూడా ఎవరికైనా ఇట్లా జరుగుతుందా? అసలు వీడియోస్ అప్లోడ్ చేసే ఇంట్రెస్టే కాదు, అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అది అప్లోడ్ అవ్వదు. ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేసి అని మళ్ళీ అనిపిస్తుంది. అసలు ఎంత కోపం వస్తుందంటే, తీద్దాము అన్న ఎగ్జైట్మెంట్ అంతా పోయి తీస్తాను అప్లోడ్ అవుతున్నాయా అన్న నిరుత్సాహం వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది. అసలు నేను ఈ గోబీ రైస్ చేసి ఆల్మోస్ట్ ఒక 4-5 days అవుతుంది అనుకుంటా. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ 2-3 times అప్లోడ్ చేసిన. ఎవరైనా సరే చేసిన వీడియోస్ మంచిగా అప్లోడ్ చేయాలి, లేదా మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేదా మంచిగా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న థాట్లోనే ఉంటారు నార్మల్గా ఎవరైనా యూజువల్గా. కాకపోతే ఏంటంటే అన్నీ ఉన్న అన్ని నోట్ల శని అని సామెత గుర్తుకొస్తుంది నాకు. కెమెరా బాగానే ఉంది, వీడియోస్ ఎడిట్ బాగానే చేస్తున్నా, వాయిస్ ఓవర్ బాగానే ఇస్తున్నా, కానీ అన్నిగానే ఉండి ఏం లాభం? నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటే మాత్రం అది అప్లోడ్ అవుతలేదు. అసలు దీనికి సొల్యూషన్ ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఈ చికాకులో నేను ప్రాసెస్ చెప్పే పని కూడా నాకు చేయాలనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఒక్క వీడియోతోనన్నా నా బాధ నన్ను అర్థమైపోతుంది అందరికీ.